సార్ స్టాక్స్లో స్మాల్ కేస్లో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు ఏ విధంగా ఉంటాయి? యాక్చువల్గా ఏంటంటే స్మాల్ కేస్ అనేది ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది ఇవాళ మార్కెట్లోకి. అంటే మినీ పిఎంఎస్ అంటారు దీన్ని. పిఎంఎస్ అంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్. మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చి 5 lakhs చేయాలి, 50 lakhs చేయాలి. యాజ్ పర్ సెబీ గైడ్లైన్స్ ఏంటంటే పెద్ద పిఎంఎస్లు చేసే కంపెనీస్ అన్ని కూడా మినిమం టికెట్ చేసి 50 lakhs పెట్టాయి. ఈ స్మాల్ కేస్ ఏంటంటే మినిమం 3 lakhsతో కూడా మనం అలా పిఎంఎస్లో ఉన్న బెనిఫిట్స్ని పొందొచ్చు. ఇప్పుడు చూడండి, చాలామందికి స్టాక్స్ ఏమి కొనాలని తెలియదు. ఇప్పుడు మనకి టిప్స్ ఇస్తారు. మీరు చూడండి, యూట్యూబ్ ఛానల్ ఆర్ట్ చేయగానే లేదా ఒక మనీ కంట్రోల్లో కానీ వాల్యూ రిసర్చ్ కానీ లేదా గూగుల్లో బెస్ట్ స్టాక్స్ అని కొడితే మీకు ఒక లిస్ట్ వస్తుంది. ఓకే, ఈ రోజున ఉన్న బెస్ట్ స్టాక్స్ ఏంటని చూపిస్తుంది. అందులో ఒక అపోలో టైర్స్ ఉండొచ్చు, ఏషియన్ పెయింట్స్ ఉండొచ్చు, అలాగే ఫినోలెక్స్ కేబుల్స్ ఉండొచ్చు, ఒక ఫెడరల్ బ్యాంక్ ఉండొచ్చు. ఇట్లా ఒక 5 స్టాక్స్ మనకు వస్తాయి. కానీ అంటే మనకి ఎంట్రీ పొజిషన్ అర్థమైంది, ఓకే ఈ స్టాక్స్ మనం కొనాలి అని. కానీ ఎప్పుడు వాటిని అమ్మాలి, ఎప్పుడు వాటి నుంచి బయటకు రావాలని ఎవరు చెప్పరు. మనం కొనటం బాగానే ఉంది, కానీ ఎప్పుడు అమ్మాలి అనేది తెలియదు. కాబట్టి ఏంటంటే ఎప్పుడు స్టాక్స్ని కొనాలి, ఎప్పుడు అమ్మాలి అని మనకు తెలియదు. కాబట్టి ఒక ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకుంటాం. ఆ ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవటమే స్మాల్ కేస్ అనేది. సో ఈ స్మాల్ కేస్ అనేది ఏంటంటే మనకంటూ ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడు. ఆ ఫండ్ మేనేజర్ ఏం చేస్తారంటే మన దగ్గర తీసుకున్న 3 lakhsని 4 lakhsని ఆయన మన బదులు మన డిమాట్ అకౌంట్లోనే షేర్స్ ఉంటాయి. ఇన్స్టెడ్ ఆఫ్ అస్ ఆయన బై అండ్ సెల్ ఆయన చేస్తుంటాడు. కాబట్టి ఏంటంటే ఆయన కొంచెం ఫీజు తీసుకుంటాడండి. 2.5% ఛార్జ్ చేస్తాడు. మన ఏంటంటే చాలామంది దగ్గర మనం ఎందుకు ఇవ్వాలి 2.5% రేట్ ఎక్స్ట్రా, మనమే చేసుకుంటే ట్రేడింగ్ అదే మనం కలిసి వస్తుంది కదా, 2% మనం దాచుకోవచ్చు కదా అనుకుంటారు. కానీ ప్రాపర్ ఐడియా ఉండదు కదా వాళ్ళకి. ఉండదు. అయితే ఇప్పుడు యాక్చువల్గా ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు మనకి మా అపార్ట్మెంట్లో మా ఎదురు ఒక అంకుల్ ఉంటారు. ఆయన ఒకసారి లిఫ్ట్లో కలిసాం ఇద్దరం. ఎక్కడికి వెళ్తున్నారు అంకుల్ అని క్యాజువల్గా అడిగాను. నేను రైతు బజార్ వెళ్తున్నానండి, వంకాయలు కూర కొనుక్కోవడానికి అన్నారు. ఎందుకంటే రైతు బజారు మన కింద సూపర్ మార్కెట్ ఉంది కదా, ఇక్కడ తగ్గుతుంది కదా అంటే అంకుల్ చెప్పింది ఏంటంటే కిలో వంకాయలు మనం వెళ్తే రైతు బజార్కి వెళ్తే 20 rupees కిలో ఉంటుంది. మన కింద సూపర్ మార్కెట్లో అయితే కిలో 40 చెప్తున్నారు ఈయన. సో వంకాయలు కిలో 40 పెట్టి కొనటం కంటే ఇక్కడ 20 rupees దూరం వెళ్ళినా కూడా 20 rupees తెచ్చుకోవచ్చు కదా అనుకుంటారు. అది వాళ్ళ మైండ్ ఒక జనరల్ ఒపీనియన్ అది. ఇప్పుడు మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే మనం రైతు బజార్లో ఏంటంటే ఏరుకొనియరు, మనం ఇలా తీసుకోవాలి. మొత్తం అందులో కొంచెం ముదిరిపోయినవి ఉంటాయి, కుళ్ళిపోయినవి ఉంటాయి, పుచ్చిపోయినవి ఉంటాయి, అవన్నీ ఉంటాయి. మన సూపర్ మార్కెట్లో వాళ్ళు ఏం చేస్తారంటే కిలో 40 rupees చెప్తున్నారు, కానీ అక్కడ లోపలికి వెళ్తే ఒక పెద్ద గోడౌన్ లాగా ఉంటుందండి. అక్కడ కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వేరేస్తారు. మనకైతే మంచి ప్రోడక్ట్ లేదో వంకాయలు ఉన్న పుచ్చులు కానివ్వండి, గట్టి రాయిలాగా గట్టిగా ఉన్నవన్నీ ఏరేస్తారు. ఏరి మంచి క్వాలిటీ మనకి ఇస్తున్నారు అన్నమాట. సో కాబట్టి ఏంటంటే రేట్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మనం 20 rupees పెట్టి కొన్నా అక్కడ తక్కువ రేటుకి ఇంటికి వచ్చి చూసుకుంటే అరకిలో పోయినా అనుకోండి, అందులో మనకు అప్పుడు హాఫ్ కిలో వేసి 10 rupees పెట్టట్టు, 20 rupees పెట్టి మనం ఆఫీస్కి కొనుక్కున్నట్టే. సో ఇక్కడ అదే రేట్ వచ్చింది, అక్కడ అదే రేట్ వచ్చింది. ఇక్కడ ఎందుకంటే మన రేట్ సూపర్ మార్కెట్లో ఎక్కువ, కానీ ఫిల్టర్ చేస్తారు వాళ్ళే, అవన్నీ ఫిల్టర్ చేసి ది బెస్ట్ మనకి ఇస్తున్నారు కాబట్టి మనకి ఆ రేట్ వస్తుంది. సో మనకు అందులో ఇంటికి వెళ్ళాక మనం చూసుకోక్కర్లేదు, మళ్ళీ డైరెక్ట్గా మనం వండేసుకోవటమే. సో కాబట్టి డిఫరెన్స్ అయితే మీకు అర్థమైంది. సో ఇక్కడ మనం డబ్బులు ఎక్కువ పెట్టినా కూడా వీఆర్ గెటింగ్ ద బెస్ట్ క్వాలిటీ అని చెప్పి. ఇప్పుడు చూడండి, చాలామంది ఒక రెస్టారెంట్కి వెళ్దాం అనుకుంటారు. ఇప్పుడు ఉడిపి హోటల్ ఉందనుకోండి, మనం ప్లేట్ ఇడ్లీ 40 rupees ఉంటుంది. అది చట్నీస్ కానీ మినర్వానికి వెళ్తే అక్కడ 90 rupees చెప్తారు అదే ఇడ్లీ. మనం అనుకుంటాం 40 rupees ఉడిపిలో ఇడ్లీ తినే బదులు ఎందుకు మనం మినర్వాకి వెళ్ళి 90 rupees ఇవ్వాలి అంటే, అక్కడ మినర్వా హోటల్లో వాళ్ళు వాడే వాటర్ ఏదైతే ఉందో మినరల్ వాటర్ వాడతారు. అది మినరల్ వాటర్ వాడి ఆర్ఓ వాటర్ అవి వాడతారు. ఇంకా ఆయిల్ కూడా మంచి బ్రాండెడ్ ఆయిల్ వాడతారు చట్నీస్లో వాటిలో. సో ఎప్పుడైతే మనకి ఫైన్ క్వాలిటీ వాడుతున్నారో ఆటోమేటిక్గా రేట్ అనేది పెరుగుతుంది. సో ఇట్లా మ్యూచువల్ ఫండ్స్ స్టాక్స్లో కూడా ఏమవుతుందంటే దగ్గర 5,000 కంపెనీస్ ఉన్నాయి. ఆ 5,000 కంపెనీస్లో ఏ కంపెనీ బెస్ట్, ఏ కంపెనీ బాగాలేదని మనం చెప్పలేము. అపోలో టైర్స్ బాగుందా, ఎంఆర్ఎఫ్ టైర్స్ బాగుందా, సిఎట్ టైర్ బాగుందా మనం చెప్పలేము. ఒక ఫండ్ మేనేజర్ సలహా తీసుకుంటే ఏమవుతుందంటే ఆ ఫండ్ మేనేజర్ చార్జ్ చేసినా కూడా ఆ ఫండ్ మేనేజర్ ఏం చేస్తారంటే ఆయన కూడా మనిషే, ఆయన కూడా ఎక్కువ సెర్చ్ చేయలేడు. కాకపోతే ఆయన రిపోర్ట్స్ కొనుక్కుంటాడు. ఎవరి దగ్గర నుంచి అంటే డెలాయిట్, మనకి ఎర్నెస్ట్ అండ్ యంగ్, ఇలా పీడబ్ల్యూసీ కొన్ని కంపెనీస్ ఉంటాయి. వీళ్ళ దగ్గర కొన్ని కోట్లు ఇచ్చి వాళ్ళు రిపోర్ట్స్ కొనుక్కుంటారన్నమాట. ఆ రిపోర్ట్స్ కొనుక్కోవడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటారు. ఓకే, నేను ఈ టైంలో నేను టాటా కొనొచ్చా, టాటా కొనకూడదా, ఈ ర్యాన్బ్యాక్సీ కావచ్చు లేదా సిప్లా కావచ్చు కొంటే ఎలా ఉంటుంది అనేది వీళ్ళకున్న వాళ్ళు చార్ట్ అకౌంటెంట్ అయి ఉంటారు. ఒక 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఉంటుంది. వాళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఇంకా ఎందుకు మనం రిస్క్ తీసుకోవటం అని చెప్పి కొన్ని కోట్లు పెట్టి బయట వాళ్ళు కొనుక్కుంటారు, రిపోర్ట్స్ కొనుక్కుంటారు. అలా కొనుక్కోవడం వల్ల ఏమవుతుందంటే ఒక మంచి నిర్ణయం తీసుకోగలుగుతారు. కాబట్టి మంచి స్టాక్స్ మనకు కొని ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా ఏంటంటే మనం టెన్షన్ లేకుండా మంచి రిటర్న్స్ అనేది మనం పొందుతాం. మనమే తీసుకోవాలి అని
మనం ఒక 20 రూపీస్ దగ్గర 30 రూపీస్ దగ్గర మనం ఆలోచిస్తే మనం కోట్లు మిస్ అవుతున్నాం. ఇది చాలామందికి అవగాహన లేదు. బయట మార్కెట్లో మనం చేసుకోవచ్చు కదా సొంతంగా అనుకుంటారు కానివ్వండి. ఇప్పుడు చూడండి, ఎంత పెద్ద డాక్టర్ అయినా ప్రోగ్రామ్ రాయలేడు, ఎంత ఐఐటి అయినా ఆపరేషన్ చేయలేడు. సో ఇంజనీర్ డాక్టర్ పని చేయలేడు, ఒక డాక్టర్ ఇంజనీర్ పని చేయలేడు. సో ఎవరి పని వాళ్ళే చేయాలి. సో ఈ ప్రొఫెషనల్ ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళు 24/7 ఇదే వాచ్ చేస్తారు. వాళ్ళకి ఇంకో జాబ్ లేదు కాబట్టి, ఇది జాబ్ కాబట్టి వాళ్ళు మంచి మంచి స్టాక్స్ని వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. మనం ఏం చేస్తామంటే, మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకోండి, పొద్దు నుంచి సాయంత్రం దాకా సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసి ఆ దొరికిన 1 అవర్లోనే మనం ఏదైనా సడన్ సెలెక్ట్ చేస్తాం. అది రేగ్గా ట్రయల్ అండ్ ఎర్రర్ అంటారు. అంటే డబ్బులు వస్తే రావచ్చు, పోతే పోవచ్చు. సో మనం చేసేది ఎలా ఉంటుందంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ఉంటుంది. ఖచ్చితంగా వస్తుందని చెప్పలేము. సో వాళ్ళు ఏంటంటే ప్రొఫెషనల్స్ కాబట్టి వాళ్ళకి అందులో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఒక 2% ఛార్జ్ చేసినా కూడా మనకి ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ అనేది బాగుంటుంది. అండ్ ఒక ఇన్వెస్టర్ ఇప్పుడు ఏం ఆలోచించాలి? ఇన్వెస్టర్ అంటే మనం పెట్టిన 5 lakhs 10 lakhs అయిందా, 10 lakhs 20 lakhs అయిందా, 20-40 lakhs అయిందా? సో మన గోల్ అంతా రిటర్న్స్ మీద మల్టిప్లై అయిందా లేదా చూడాలి తప్ప అందులో ఎక్స్పెన్సెస్ రేషియో ఉంటుంది, ఆయన ఛార్జ్ చేస్తున్నాడు, ఇవన్నీ మనం చూడకూడదు. ఇవన్నీ చూస్తే మనం ఎప్పటికీ కోటీశ్వరులు అయితే అవ్వలేము. సో ఎప్పుడైనా క్వాలిటీ కావాలి అంటే మాత్రం మనం కొంచెం పే చేయాల్సి వస్తుంది. ఓకే. సో అదే స్మాల్ కేస్ అంటే. సో స్మాల్ కేస్లో ఈవెన్ ఎస్ఐపి కూడా చేయొచ్చు. చాలామంది తెలియదు, మంత్లీ ఎస్ఐపి లాగా కూడా ఫస్ట్ కొంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసి మనం 5 lakhs 3 lakhs. ఇప్పుడు చూడండి, స్మాల్ కేస్లో కూడా 40-50 కంపెనీస్ ఉన్నాయి, ఒక కంపెనీ కాదు. సో ఉన్న 40-50 కంపెనీస్లో మీకు ఏ కంపెనీ బాగుంటుంది, ఏ కంపెనీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది అనేది మేము నిర్ణయిస్తాం. మేము నిర్ణయించి మీకు తద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయిస్తాం. అయితే చూడండి, చాలామందికి ఏంటంటే ఒక 5 lakhs ఉన్నాయనుకోండి, లేదా ఒక 10 lakhs ఉంటే మీకు నచ్చినట్టు మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఒక 5 lakhs ఇందులో పెట్టి చూడండి, స్మాల్ క్యాష్లో ఫస్ట్ పెట్టి చూడండి. ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత 3 years తర్వాత మీకు అర్థమైపోతుంది ఏది బాగుంది. మీరు సొంతంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీరు లాభాలు ఎక్కువ పొందారా, లేదా ఇలా స్మాల్ క్యాష్లో పెట్టిన ద్వారా మీకు ఎక్కువ లాభాలు వచ్చాయని మీకు అర్థమైపోతుంది. సో అక్కడి నుంచి లైఫ్ టైం మీరు డెసిషన్ తీసుకోవచ్చు ఏది చేస్తే బాగుంటుంది అని చెప్పి. కాబట్టి మనం చెప్పే సలహా ఏంటంటే, ఒక వేగ్గా కొనేకన్నా స్టాక్స్ని ఒక మంచి ఎక్స్పర్ట్స్ ద్వారా కనుక మీరు వెళ్తే కనుక మీరు చూసుకోక్కర్లేదు, మీ పని మీరు చేసుకున్నా కూడా, మీ బిజీ లైఫ్లో మీరున్నా కూడా మీ రిటర్న్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. సో ఇది ఒక మంచి ఆప్షన్ అండి, మనం అవేర్నెస్ ఇద్దాం. రియలీ నైస్. స్మాల్ కేస్ అంటే చాలా మందికి ఐడియా ఉండదు, అండ్ ఈ పర్టికులర్ దాంట్లో చాలా మంచి క్లారిటీ అనేది ఇచ్చారు మీరు ఈ వీడియోలో. చాలా థ్యాంక్స్ అండి. అందరూ నమస్కారం అండి. నా వెల్లి చక్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నా వెల్లి చక్ర ఛానల్లో మనం స్టాక్స్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి, రియల్ ఎస్టేట్ గురించి, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సబ్జెక్ట్స్ని మనం తీసుకొస్తున్నాం. కాబట్టి అది మీకు, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ కింద ఉన్న స్క్రోల్ నెంబర్లో కాల్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.